నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. రాహుల్ గాంధీ టెంపుల్ రన్, కర్ణాటకలో పొలిటికల్ రేస్, టిప్పు సుల్తాన్పై ప్రశంసలు, చరిత్రను మరిచి అభాసుపాలు, సాఫ్ట్ హిందుత్వం అంటూ సోప్, హైందవ ధర్మంలో చీలికలకు స్కోప్. ఇది వాస్తవం. ఇదే వాటి టుడేస్ ఫోకస్. వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎప్పుడు మైనార్టీ ఓట్ల కోసం తహతహలాడే కాంగ్రెస్ ఇప్పుడు హిందూ ఓట్ల కోసం కొత్త జపం చేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో రాహుల్ దేవాలయాలు, పీఠాలు సందర్శిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గుజరాత్లో మంచి ఫలితాలనిచ్చిన హిందూ సానుకూల వ్యూహాన్నే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ అనుసరించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 14 ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించారు. తర్వాత ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో హిందూ భావజాలం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హిందూ మనోభావాలను గుర్తించేలా వ్యవహరించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకకు చేరుకున్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి చిక్మంగళూరులోని శృంగేరి శారదాపీఠంలోని శారదాంబ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి రాహుల్ దక్షిణాది సంప్రదాయ వస్త్రధారణైన ధోతి, పైన సాలువా ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. శృంగేరి మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను కలిసిన రాహుల్ ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం రాహుల్ వేద పాఠశాల విద్యార్థులను కలిసి వారితో కాసేపు ఇంటరాక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. చిక్మంగళూరు ప్రాంతంలో 2 బహిరంగ సభల్లో రాహుల్ పాల్గొన్నారు. చిక్మంగళూరు దివంగత ప్రధాని రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ రాజకీయ పునరాగమనానికి కేంద్ర బిందువు కావడం గమనార్హం. కాగా రాహుల్ దక్షిణ కర్ణాటకలో జనాశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా దేవాలయాలను సందర్శించారు. రాజకీయాలకు మతం రంగు పులమడం దేశానికి మంచిది కాదని సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ శివభక్తుడు కావడమే కాంగ్రెస్కు మేలు చేస్తుందని అన్నారు. బీజేపీ హిందూ పాచికలు ఇకపై పనిచేయవని రాజ్ బబ్బర్ చెప్పారు. ఇక ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో ప్రఖ్యాత పుష్కర్లోని బ్రహ్మ, జోధ్పూర్లోని చాముండేశ్వరి మాత ఆలయాలను రాహుల్ సందర్శించనున్నారు. రాజకీయంగా దిగాలు పడి మళ్లీ నిలదొక్కునే ప్రయత్నాల్లో భాగంగా 1978లో చిక్మంగళూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తూ ఇందిరాగాంధీ తుంగానది ఒడ్డున ఉన్న శృంగేరి మఠంలో అడుగుపెట్టారు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ ఇందిరాగాంధీకి పూర్తి అండగా నిలబడి తన నాయకురాలి రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు వేశారు. సరిగ్గా 40 సంవత్సరాల తరువాత ఇందిరాగాంధీ మనవడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ప్రచారంతో పాటు సెంటిమెంట్ను రాహుల్ నమ్ముకుంటున్నారు. నాయనమ్మ ఇందిరాగాంధీ బాటలోనే నడుస్తున్నారు. అంతకుముందు మంగళూరు నెహ్రూ మైదానం సభలో రాహుల్ ప్రసంగించారు. వేదిక వాస్తులో కొన్ని మార్పులు చేశారట. 1977లో లోక్సభ ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రసంగించిన చోటే రాహుల్ ప్రసంగించారు. రాహుల్ ఉత్తరం వైపుగా తిరిగి ప్రసంగం చేస్తే అది ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని నేతలు బలంగా నమ్మారట. హిందువుల సంప్రదాయం, నమ్మకం ప్రకారం పశ్చిమ దిక్కు అంత మంచిది కాదట. అందుకే సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని ఉత్తరం వైపు వేదికను ఏర్పాటు చేశారు. ఇలా చేస్తే ఎన్నికల్లో విజయంతో పాటు పార్టీ కూడా కర్ణాటకలో పుంజుకుంటుందని నమ్మకం పెట్టుకున్నారట.
ఇక కాంగ్రెస్ పార్టీ 2014 లోక్సభ 2017 యూపీ ఎన్నికల్లో మైనార్టీ అనుకూలవాదంతో ప్రజల్లోకి వెళ్లింది. అయితే మెజార్టీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చల్లో నేతలు తేల్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్లో హిందూ సానుకూలవాదంతో ముందుకు వెళ్లారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ త్రుటిలో అధికారానికి దూరమైంది. గుజరాత్ ఎన్నికల్లో తాను జనుధారి బ్రాహ్మణ్ అంటూ ప్రచారం చేసుకున్న రాహుల్ గాంధీ శివభక్తుడినంటూ కూడా హిందువులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో చారిత్రక వివాదాస్పద వ్యక్తి టిప్పు సుల్తాన్ రాహుల్ గాంధీకి మాత్రం మత సామరస్యానికి ప్రతీకగా కనపడ్డారు. శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ సంక్షోభ సమయంలో హిందూ మఠానికి టిప్పు సుల్తాన్ సాయం అందించడం చాలా మంచి విషయమని కొనియాడారు. అయితే చరిత్ర తెలియని రాహుల్ ఈ వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారు. అసలు టిప్పు సుల్తాన్ ఎవరు, అతని పాలన ఎలా ఉండేది? టిప్పు సుల్తాన్ చరిత్ర అంతా కన్ఫ్యూజనే. కొంతమంది అతన్ని హీరోగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, ఒక రచయిత అయితే అతన్ని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ నవల కూడా రాశాడు. అతను రాసిన ది స్వోర్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ నవల ఆధారంగా ఓ టీవీ సీరియల్ను నిర్మించి దూరదర్శన్లో ప్రసారం కూడా చేశారు. ఈ సీరియల్ నిర్మాణంపై అప్పట్లో సుప్రీంకోర్టులో చాలా రోజుల పాటు కేసులు కూడా నడిచాయి. టిప్పు హీరో కాదు, విలన్ అంటూ కొంతమంది చరిత్రకారులు ఎన్నో ఆధారాలు బయటపెట్టారు. అయితే ఈ ఆధారాలను ఏమాత్రం పట్టించుకొని కర్ణాటక కాంగ్రెస్ ఇంకా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం మైనార్టీ ఓటు బ్యాంకు మత్తులో ఏకంగా టిప్పు జయంతి ఉత్సవాలని నిర్వహించడం మొదలుపెట్టింది. నయవంచన, కుట్రలు, కుతంత్రాలు, ఇది టిప్పు సుల్తాన్. తండ్రి హైదర్ అలీ జీవితం కూడా. బ్రతుకుదెరువు చూపిన ఇంటికే కన్నం వేసిన ఘనుడు హైదర్ అలీ. హిందూ రాజుల వద్ద సైన్యాధికారిగా ఉంటూనే కుట్రలతో మొత్తం మైసూర్ రాజ్యాన్నే తన హస్తగతం చేసుకున్నాడు. ఇక హైదర్ అలీ కంటే దుర్మార్గుడు టిప్పు అని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. భారతదేశ చరిత్రలో ఔరంగజేబ్ తర్వాత హిందువులను అనేక అత్యాచారాలకు గురి చేసిన వాడిగా టిప్పు పేరు పొందాడు. అయితే తన చివరి దశలో మాత్రం హిందువులతో సఖ్యతగా ఉంటేనే తన రాజ్యం మనుగడ సాధ్యమని గుర్తించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. అందుకే శృంగేరి శంకరపీఠానికి కానుకలు పంపించాడంటారు. కానుకలిచ్చినంత మాత్రాన టిప్పు సెక్యులర్ రాజు అయిపోతాడా? అంతకుముందు హిందువులపైన ఆయన చేసిన దారుణ మారణ కాండ, అత్యాచారాలు, మత మార్పిడిలు అన్ని మాఫీ అయిపోతాయా అని హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. రాహుల్ గాంధీకి టిప్పు సుల్తాన్ అరాచక పర్వం కనబడలేదా? అతడు మత సామరస్యానికి పాల్పడ్డారంటూ ఎలా చెబుతారని జాతీయవాదులు మండిపడుతున్నారు. अभी भी विदेशी हुकूमत के सामने कभी भी वो झुका नहीं, अंतिम दम तक लड़ता रहा। अपने समृद्ध धार्मिक, आध्यात्मिक, सांस्कृतिक और राजनीतिक नेतृत्व के लिए जो कर्नाटक समृद्ध रहा है, उस कर्नाटक में आदिल शाह और टीपू सुल्तान की जयंती मनाई जाए, उनका सम्मान हो, ये दुर्भाग्यपूर्ण है और कांग्रेस ऐसा कर सकती है। तुष्टीकरण की नीति अब इस देश के अंदर नहीं चलेगी। जातिवाद और विभाजनकारी राजनीति देश के अंदर नहीं चलेगी। देश के अंदर विकास और राष्ट्रवाद मुद्दा होगा। मोदी जी की सरकार केंद्र में इन्हीं मुद्दों को लेकर के आगे बढ़ रही है। भारतीय जनता पार्टी की सभी राज्य सरकारें इन्हीं को लेकर के आगे बढ़ रही हैं। अभी गुजरात और हिमाचल प्रदेश में इन्हीं मुद्दों पर हमें विजय मिली है। जनता ने अपार समर्थन दिया है। మన దేశంలో చరిత్ర అంతా తప్పుల తడకేనని చాలా మంది అంటారు. మన దేశ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో అసలైన జాతీయ హీరోలను ఇప్పటికీ విలన్లుగా చూపెడుతున్నారు. అదే సమయంలో ఎన్నో దురాగతాలకు పాల్పడిన సుల్తాన్ మాత్రం వీరులుగా ది గ్రేట్ అంటూ బోధిస్తున్నారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ చరిత్ర కూడా అదే కోవలకు వస్తోంది. తాను రాజ్యంలోకి వచ్చిన రోజు నుంచే హిందువులను ముస్లింలుగా మార్చేందుకు సిద్ధం కావాలని ఆజ్ఞలు జారీ చేసిన టిప్పును కొంతమంది కుహానా మేధావులు సెక్యులర్ ది గ్రేట్ గా ప్రచారం చేస్తూ ఉన్నారు. మైసూర్ రాజ్యంలో టిప్పు సుల్తాన్ జరిపిన దుర్మార్గాలపై అనేక మంది పుస్తకాలు రాశారు. అంతేకాదు టిప్పు సుల్తాన్ విలనా లేక హీరోనా అనే అంశంపై
వివిధ ప్రముఖులు రాసిన వ్యాసాలు పరిశోధనలు జరిపారు. అటు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ కూడా ఆనాటి మరాఠా సాహిత్యకారుల రచనల ఆధారంగా మైసూర్ రాజ్యంలో టిప్పు జరిపిన అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా వివరించాడు. అందుకే దూరదర్శన్లో ప్రసారమైన టిప్పు సీరియల్ ప్రారంభంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా కుహానా సెక్యులర్ మేధావులు, కాంగ్రెస్ నేతలు, మార్క్స్, మెకాలేవాద చరిత్రకారులు టిప్పును నేషనల్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. టిప్పు సుల్తాన్ హిందువులపై జరిపిన మతోన్మాద దాడులను కొంతమంది ముస్లిం చరిత్రకారులు అతన్ని ఏకంగా టర్కీ ఖలీఫాతో పోల్చారు. ఒక దశలో టిప్పు జరిపిన అరాచకాలు తెలుసుకున్న ఆనాటి హిందూ ధర్మరక్షణ కంకణధారులైన మరాఠాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాఠా సైన్యాలు టిప్పు మీద దండయాత్ర జరపమని పేష్వా ఆదేశించాడు కూడా. తనపై మరాఠా హిందూ సైనికులు యుద్ధానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న టిప్పు కిత్తూరు, నరగుండ్ వంటి మరాఠా ప్రాంతాలను సైతం తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ రోజుల్లో నరగుండ్, కిత్తూరు ప్రాంతాలకు బ్రాహ్మణులే పాలకులు. మొత్తం హిందూ సమాజాన్ని ద్వేషించే టిప్పు ప్రత్యేకించి బ్రాహ్మణులంటే మరీ మండిపడేవాడని అంటారు. తనకు మంత్రిగా పండిత్ పూర్ణయ్యను తన తండ్రి హైదర్ అలీ కోరిక మేరకు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా మరాఠాలతో వైరం వస్తే పూర్ణయ్యను వాడుకోవచ్చనే తలంపుతోనేననే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇంత దుర్మార్గంగా, నియంతల, అరాచక పాలన సాగించిన టిప్పు రాహుల్ గాంధీకి మత సామరస్యానికి ప్రతీకలుగా కనపడ్డారా? సంక్షోభ సమయంలో హిందూ మఠానికి టిప్పు సుల్తాన్ సాయం అందించడం చాలా మంచి విషయమని కొనియాడటం ఎంతవరకు సబబు? ఓవైపు హిందూ దేవాలయాలను సందర్శిస్తూనే మరోవైపు హిందువులను ఊచకోత కోసి చరిత్రలో నీచులుగా మిగిలిపోయిన టిప్పు సుల్తాన్ లాంటి వారిని పొగడటం సరైన పద్ధతి కాదని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు దేవాలయాల్లో పూజలు, మరోవైపు చరిత్రహీనుల్ని కొనియాడటం, ఇంకోవైపు హిందూ ధర్మంలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు. హైందవ ధర్మానికి సాఫ్ట్ హిందుత్వం అంటూ సోపు వేసే ప్రయత్నం చేస్తున్నారు హస్తం నేతలు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విభజించు, పాలించు వంటి క్రూరమైన ఆలోచనలతో లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అది ఆ రాష్ట్రంలో పెను దుమారం రేపింది. కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పుడు కుల రాజకీయాలు చేయడానికి తెరలేపారు. లింగాయత్, వీరశైవుల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్ధం కావడంతో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గం లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వీరశైవులు తెర మీదకు వచ్చారు. 14% ఓట్లు ఏ పార్టీలకు వెళతాయో అర్థం కాక రాజకీయ నాయకులు అయోమయంలో పడిపోయారు. అయితే నిజానికి 2013లో యూపీఏ ప్రభుత్వమే లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించడానికి నిరాకరించడం విశేషం. లింగాయత్లను ప్రత్యేక మతంగా పరిగణిస్తూ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరశైవుల ఆగ్రహానికి పట్టబగ్గాలు లేకపోయాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కల్బుర్గిలో వీరశైవులు పెద్ద ఎత్తున ప్రదర్శనకు పూనుకోగా లింగాయతులు వారిని ఎదుర్కొన్నారు. రెండు వర్గాలు తీవ్ర ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడికి దిగగా పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని చక్కదిద్దారు. Just for power, he is allowing everybody to play this divisive game. Now it is election gimmick, nothing serious, nothing else. Second important thing in this whole exercise, they have cheated the entire community, subjecting them for the divisions. I am 100% confident and sure Congress leadership is not united on this issue.
లింగాయత్లకు ప్రత్యేక మతం కేటాయించి హిందువులను నిలువునా చీల్చుతున్నారని, ఇలాగే చేస్తే సిద్ధరామయ్య ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి కర్ణాటకలోని హిందువులు సిద్ధంగా ఉన్నారని, అందరూ ఏకం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప పిలుపునిచ్చారు. అఖిల భారత వీరశైవ మహాసభ తీర్మానాలకు మొదటి నుంచి బీజేపీ కట్టుబడి ఉందని బిఎస్ యడ్యూరప్ప ట్వీట్ చేశారు. అఖిల భారత వీరశైవ మహాసభ తీసుకున్న తీర్మానాలు అమలు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, లింగాయత్లకు ప్రత్యేక మతం కేటాయించిన సమయంలో అఖిల భారత వీరశైవ మహాసభ అత్యవసర సమావేశమై చర్చించి తర్వాత ఏం చేయాలో నిర్ణయించాలని బిఎస్ యడ్యూరప్ప పిలుపునిచ్చారు. లింగాయత్రను ప్రత్యేక మతంగా చూడటం వల్ల, క్షణాల్లో చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల యుగాలు శిక్షను అనుభవిస్తాయని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగాయత్లు, వీరశైవులు వేరువేరు అని చెప్పడం రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన చర్యగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. హిందూ సమాజంలో ఉన్న చిన్న చిన్న తెగలు కూడా తాము వేరనే భావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. రాబోయే ఎన్నికల్లో లింగాయత్ ఓట్లను చీల్చే పనిలో భాగంగానే వీరిని ప్రత్యేక మతంగా గుర్తించారని విశ్లేషకులు మండిపడుతున్నారు. లింగాయత్తులు చీలుతారో లేదో కానీ హిందూ సమాజం మాత్రం చీలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. లింగాయత్ ఓట్లు చీల్తాయా లేదా అన్నది తెలియదు, కానీ హిందూ సమాజం చీలడం మాత్రం ఖాయము. లింగాయత్లోనే కొందరు మేము హిందువులం అంటారు, కొందరు మేము హిందువులము కాదంటారు. ఈ విభేదాల వల్ల ఒక్కటిగా ఉన్నటువంటి సమాజం ముక్కలవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని విడగొట్టడం తప్పు. లింగాయతుల్లోని ఒక వర్గం కూడా తమ స్కూళ్ళు, కాలేజీలు, తమ యొక్క విద్యాసంస్థల్ని కాపాడుకోవడం కోసము తాము మైనారిటీలము అని చెప్పడానికి, తమది మైనారిటీ మతం అయినట్టయితే తనకు సదుపాయాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఆర్టికల్ 30 ప్రకారం వాళ్ళు తాము వేరని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 30ని రాజ్యాంగం నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది ఉన్నంత వరకు రామకృష్ణ పరమహంస అనుచరులు, వివేకానంద అనుచరులు, రామకృష్ణ మఠం కూడా తాను వేరే మతం అని చెప్పుకున్నది. అదే పరిస్థితి లింగాయతులకు వచ్చింది. ఈ ఆర్టికల్ కొనసాగినట్లయితే రాబోయే రోజుల్లో మిగతా హిందూ సమాజంలోని వర్గాలు కూడా సమాజం నుంచి తాము వేరని, తాము మైనారిటీ అని చెప్పుకోవడం మొదలు పెడతాయని నాకు అనిపిస్తున్నది. కాబట్టి తక్షణం దీన్ని తొలగించాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే మతాలను సృష్టించి చీలికలు తీసుకువచ్చి అధికారంలోకి రావాలని భావిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించడంపై ఆ సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము హిందువులము అంటూ నినదిస్తున్నారు. తమకు ప్రత్యేక మతం అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే మతం అనేది మతి నుంచి పుట్టింది. క్రిస్టియన్ మతం యేసు మతి నుంచి పుట్టింది. ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త మతి నుంచి పుట్టింది. ఇప్పుడు లింగాయత్ మతం ఫక్తు రాజకీయ నాయకుల మతి నుంచి పుట్టడం దారుణం. సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల దాహానికి సనాతన హిందూ ధర్మంలో చీలిక తెచ్చే ప్రయత్నం ఘోరమని జాతీయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభజించు పాలించు అన్న బ్రిటిషర్ల నినాదాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కూడా అమలు చేస్తుండడం, దానిలో సాఫ్ట్ హిందుత్వం అని పేరు పెట్టడం, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ దేవాలయాలు సందర్శిస్తుండడం, ఇవన్నీ ఆ పార్టీకి బూమ్రాంగ్ అయ్యేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం విలువల్ని పక్కకు పెట్టి ఎంతవరకైనా దిగజారేందుకు సిద్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం జనం మధ్య చీలికలు తీసుకురావడం ముందు ముందు పెను ప్రమాదానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. నేతల మధ్య నైతిక విలువలు పడిపోయి అధికార దాహం పెరిగిపోతుందని, అది చాలా ప్రమాదకరమని ఇప్పటికైనా మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. రేపటి ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.